అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం। మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్। కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం మానకొండూరు మస్జిద్ కమిటీ చైర్మన్ సయ్యద్ షర్ఫుద్దీన్, వైస్ చైర్మన్ సయ్యద్ సిరాజుద్దీన్ సభ్యులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మానకొండూరులో కొందరు మాపై చేస్తున్న ఆరోపణలు అసత్యమని, మేము అనని మాటలను అసత్యంగా ప్రచారం చేస్తూ మా పరువుకు భంగం కలిగిస్తున్నారని, ముస్లింల కబ్రస్థాన్ భూమిని ఆక్రమించుకున్న వారే మాపై ఆరోపణలు చేస్తూ భూమి అమ్ముకున్నామని నిందారోపణ గావిస్తున్నారని, ఈ ఆరోపణలు మేము ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా వారు తెలియజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు, వారి మాటలను విందాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి। మీరు చూస్తున్నది మానకొండూరు మండలం ముస్లింల సమాధుల స్థలం। మస్జిద్ కమిటీపై ఆరోపణలు చేస్తున్నటువంటి సమాధుల స్థలం ఇదే। దాని విషయంలో మస్జిద్ కమిటీ వారు చెప్తున్నట్టు విషయాన్ని మనం ఇప్పుడు విందాం। చెప్పండి సార్, ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఉండే, ఎంత కబ్జా గురైంది, మీ ఆబ్జెక్షన్ ఎవరు చేస్తున్నారు, మీరు మీ పైన ఆరోపణలు ఎవరు చేస్తున్నారు, ఏమైనా ఆరోపణలు చేస్తున్నారు? అందరికీ నమస్కారం। నా పేరు సయ్యద్ సిరాజుద్దీన్ పాషా। నేను గత 4 సంవత్సరాల చైర్మన్గా పనిచేశాను। అప్పటి నుండే ఘర్షణ దాదాపు 50-60 సంవత్సరాల నుండి నడుస్తుంది। దానికి పక్కపొంటి నెల్లి శంకర్, తండ్రి పేరు ఎల్లయ్య, ఆయనకు మాకు ఘర్షణ నడవంగా మేము మరి ఆయన ల్యాండ్లో పోయి మేము బోర్డు వాదడం జరిగింది। ఆయన మా మీద కంప్లైంట్ చేయడం జరిగితే మళ్ళా కూర్చొని ఏదైనా మాట్లాడుకోండి, ఇలా పక్కన కొలతలు చేసేటానికి ఈ వక్ఫ్ ల్యాండ్కు కానీ ఆ పక్కన ఉన్న ఏదైతే పట్టా ల్యాండ్ ఉందో దానికి కూడా హద్దు ఖనీలు లేవు। ఈ అంతా ఏది ఏమంటారు పట్టా ల్యాండ్, ఆబాదీ ల్యాండ్లో దీనికి ఎలాంటి మదర్స్టోన్ దొరకడం లేదు। మీరు ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే దీని బాధ అనేది నిర్ణయం అవుతుంది అని చెప్తే మేము మాట్లాడడం జరిగింది। ఇందులో మాకు 2 ఎకరాల 21.5 ఈ కంపౌండ్ లోపల ఉంది। మాకు 1525, 1524, 1526 ఇది మా గ్రేవ్ యార్డ్ ల్యాండ్, 2 ఎకరాల 38 గుంటలు। పక్కన ఉన్న ల్యాండ్ వాళ్ళది కూడా అది 1525 సర్వే నంబర్, గోడ అవతల ఆ గోడ అవతల 25 వాళ్ళకు 4 అన్నదమ్ములకు 36 నలుగురు అన్నదమ్ములకు 36 గుంటల ల్యాండ్ వాళ్ళకు ఉంది। వాళ్ళది కూడా 20 ప్రజెంట్ 27 గుంటలే ఉంది। 9 గుంటలు రోడ్డుకు పోయింది వాళ్ళది కూడా। మాకు కూడా ఈ పక్కన ఏపీ మోటార్స్, సయ్యద్ అఫ్జల్, పోతే అటు జీవిసార్ వాళ్ళు కూడా మా ల్యాండ్లో రావడం జరిగింది। వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరిగింది వెటర్నరీ హాస్పిటల్కు। మళ్ళా ఈ సమాధులకు ఏదైతే తూర్పున రోడ్డు ఉంది, సిసి రోడ్, అందులో ఒక 10 గుంటల ల్యాండ్ పోయింది। మళ్ళా తూర్పు ఉత్తరంలో కూడా ఒక కొత్త సిసి రోడ్డు వాళ్ళు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వాళ్ళు కూడా వచ్చి రోడ్ వేసుకున్నారు। మా పెద్దలు అప్పుడు చూసుకోలేదు। ఇవన్నీ రోడ్ల కింద మా ల్యాండ్ పోయింది। కాకపోతే ఏంటంటే సయ్యద్ అఫ్జల్ అనే వ్యక్తి సుమారు ఈ బిల్డింగ్ కానీ ఇదంతా మా దాంట్లోనే ఉంది। ఇది మరి కొత్తగా ఎవరైనా వాళ్ళు ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేసేవాళ్ళు సర్వే చేయించిన తర్వాత మీ పైన ఏం ఆరోపణలు చేస్తున్నారు? మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మస్జిద్ కమిటీ వాళ్ళు అది పక్కన ఉన్న నెల్లి శంకర్ వాళ్ళతోటి కుమ్మక్కై 7 గుంటల ల్యాండ్, మా ల్యాండ్ అమ్ముకున్నారు। 2,40,00,000కు గుంట, 2,80,00,000కు మస్జిద్ కమిటీ వాళ్ళు అమ్ముడు పోయినరు అనేది లేనిపోని ఆరోపణలు పెడుతున్నారు। మా ల్యాండ్ ఏది సయ్యద్ అఫ్జల్ గారు కానీ అటు ఇదంతా మొత్తం ఎక్కడిదక్కడ మేము ఇప్పుడు ఈ ఆరోపణలు మీరు ఏమని ఖండిస్తున్నారు? మీరు ఏం చెప్తున్నారు ఆరోపణలకు? ఈ ఆరోపణల మీద వీళ్ళు ఏదైతే మా లేనిపోని మస్జిద్ కమిటీ
మస్జిద్ కమిటీ మా తాత ముత్తాతల కాడికి వెళ్ళి ఇది నిన్న మొన్న ఈ ఆ, ఈ ఆ రోజు మస్జిద్ కమిటీ ఏదైతే ఉందో అప్పుడు వీళ్ళు పుట్టుడు కూడా పుట్టలే. మస్జిద్ కమిటీ చరిత్ర వీళ్ళకు తెలియకుంటే తెలియనట్టు ఉండాలి. కానీ మస్జిద్ కమిటీ అట్లా చేసింది ఇట్లా చేసింది అని లేనిపోని ఆరోపణలు పెట్టినందుకు వీళ్ళ మీద తగు చర్యలు వీళ్ళకు ఇట్లాంటి ఇంతకుముందు కూడా మన గ్యాస్ గోలా పనిచేసే కొమరయ్య వాళ్ళ ల్యాండ్ మీద కూడా అట్నే చేసిండ్రు. ఇంకో ఆషూర్ ఖానా మీద అక్కడ కూడా ఇట్లాంటివే చేసిండ్రు. చేసినందుకు వాళ్ళ చట్టరీతి చర్య తీసుకొని దీని మీద సిపి గారు కూడా వాళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు ఇక ముందు ఎక్కడ కూడా పెట్టకుండా వీళ్ళను గట్టి తగు చర్యలు తీసుకుంటూ వీళ్ళను కొద్ది రోజులైనా కానీ జైలుకు పంపాల్సిందే. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని చెప్పి మీరు అంటున్నారా? అవాస్తవం, 100% అవాస్తవం. ఫస్ట్ స్టార్టింగ్ లా ఈ ల్యాండ్ మొత్తం ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నది, ఎవరు కబ్జా చేసిండ్రు, వాళ్ళు ఏమని ఆరోపణ చేస్తుండ్రు? ఫస్ట్ ల్యాండ్ మొత్తం ఎంత ఉండే, 2 ఎకరాల 38 గుంటల ల్యాండ్, ఇప్పుడు ఎంత ఉంది? 2 ఎకరాల 21.5. సో మిగతా భూమి ఎక్కడ పోయింది అని మీరు అమ్ముకున్నారు అని వాళ్ళు మీ మీద ఆరోపణ చేస్తున్నారు. ఏ మాయం కాలేదు, భూమి అనేది జరగది. అది ఎక్కడ అంటే పక్కలో ఉన్న వాళ్ళే భూమి ఉన్నారు. ఒక వెస్ట్ ఫేసింగ్ లా శంకర్దే భూమి లేదు, ఈస్ట్ సౌత్ అన్నీ ఉన్నాయి దిక్కులు. అది సౌత్ లో అఫ్జల్ అనే వ్యక్తి మొత్తం ఆక్రమించి రోడ్కంతా ఆయనది పోయింది. ఆయననే మళ్ళా సర్వే చేయమంటాడు. సర్వే చేసినాక ఎట్లా తీయాలో అట్లా తీయవచ్చు. సర్వే అధికారులను పెట్టి సర్వే చేయించాలని చెప్పి మీరు కోరుతున్నారా? సర్వే చేయాలని మాకు కూడా ఉన్నది. ఎట్లయినా సర్వే చేసుడే, దానికి ఎవరు ఆపరు. సర్వే ఎట్లయినా చేసి గవర్నమెంట్ పరంగా అయినా, రెవెన్యూ పరంగా అయినా, వక్ఫ్ పరంగా అయినా, ప్రైవేట్ పరంగా అయినా ఎట్లయినా భూమి అనేది జరగదు. సర్వే చేసి ఎవరిది భూమి ఎటు పోయిందో, సౌత్ లో పోయిందా, ఈస్ట్ లో పోయిందా, వెస్ట్ లో పోయిందా అన్ని తీసేస్తాం. ఏ గొడవలు లేకుండా చూసుకోవాలని చెప్పి మీరు కోరుకుంటాను. మానకొండూరు మస్జిద్ కమిటీ अस्सलामुअलैकुम। जमई अराकीन मुसलमान मानकुंडूर को इत्तला दी जाती है कि ईदगाह की जमीन जो है उसको सर्वे कराने के बाद दीवार का काम शुरू किया गया। वहां पर कुछ गैर अनासिक लोग आके कामों को रोक कर धमकियां दे रहे हैं। इस पर हम पुलिस स्टेशन भी गए, वक्फ बोर्ड गए, सब गए। हम हमारे हिसाब से उस तामीर को मुकम्मल कर लिए और हमारे पे जो है वो लोग वो कर रहे, क्या बोलते हैं, गैर गलत गुफ्तगू करके हमको बदनाम करना चाह रहे। लिहाजा मैं तमाम मानकुंडूर के अवाम से गुजारिश करूंगा कि वो लोग सब मुत्तहिद होकर आप एक सारे काम और जो भी पेंडिंग में है उसको आगे ले जाने की कोशिश करेंगे इंशाअल्लाह। काम में रुकावटें दे रही, मगर ऐसा कुछ नहीं है। वो दोनों के पट्टेदार के मस्जिद ये औक़ाफ़ बोर्ड की ज़मीन का सर्वे करने के बाद पता चला है कि ये ज़मीन कुछ रोड में चले गई, कुछ सामने चले गई। हमारे हिसाब से वो जाने के बाद जो ज़मीन बची हुई है हमारे को बराबर है। वो बाजू वालों की ज़मीन उनकी भी जो है 36 गुंटे के मिन जुमला 27 गुंटे है, वो भी रोड में गई। मगर ये लोग जो है बार बार हम पे जो इल्ज़ामात लगा के वो करके ये करके ज़मीना बेच दिए, पैसा खा गए, वो बोले वो साबित होना, वो इल्ज़ाम साबित नहीं हुआ तो हम इसके ऊपर सीरियस एक्शन लेके हम आगे मूव हो जाएंगे। मैं सैयद शरीफुद्दीन मानकुंडूर मसाजिद कमेटी का चेयरमैन। అందరికీ నమస్కారం.
అందరికీ నమస్కారం. ఏదైతే మసీద్ కమిటీ మీద ఆరోపణలు ఏదైతే స్టార్ట్ అయినాయో నిన్నటి నుండి కాదు, మేము వర్క్ మొదలుపెట్టినప్పటి నుండి కూడా వాళ్ళ బెదిరింపులు జరుగుతూనే ఉన్నాయి. దానికి మేము అడ్డుకుంటూ మేము అక్కడ నిలబడుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తే కూడా మాకు కూడా మేము అక్కడ కూర్చుంటే కూడా మా కమాలుద్దీన్ అనే బాబు అక్కడ వర్క్ చేయిస్తూ ఉంటే కూడా నిన్ను ఎప్పటిదాకా కూర్చుంటావు, మేము 10-15 మంది వచ్చి నేను చంపి ఇక్కడ బొంద పెడతాం అనేది వాళ్ళు ఇది చేసుకుంటూ పోతే కూడా వర్క్ కావాలి అని మేము వర్షాలు వస్తే వర్క్ ఆగుద్దని మేము వాళ్ళ మాటలను వినకుండా పట్టించుకోకుండా వాళ్ళు ఎక్కడెక్కడ ఇది చేసినా మేము అక్కడ దాకా పోయి ఫాలో అయ్యి వర్క్ బోర్డ్ చైర్మన్ సాబ్ రమ్మని అంటే మేము అక్కడికి కూడా వర్క్ అయినాక పోయి కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళు సరే మీరు వర్క్ ఏదో మంచిగానే చేసిర్రు అని వాళ్ళు అన్నారు. వీళ్ళు లేనిపోని ఆరోపణలు ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము పోయి అడిగితే మమ్మల్ని జీపు తీసి చూపిస్తున్నారు. అంటే మా దగ్గర జీపు తీసి చిల్లర వేషాలు వాళ్ళే ఏదైతే చిల్లర వేషాలు వేస్తున్నారో అటువంటి మా కమ్యూనిటీ లోపల చిల్లర పిల్లలు లేరు. ఎటువంటి చిల్లర రాజకీయం మాకు చేయరాదు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ వీళ్ళు ఎక్కడ పోయినా కానీ ఎక్కడ హైదర్ సాబ్ ఆషూర్ఖానా 8344 ఆషూర్ఖానా ల్యాండ్ 315 గజాల ఆషూర్ఖానా ల్యాండ్ ఉండే. ఇది మాది, మా తాతది, రాజ్ మొహమ్మద్ మా తాత. అంటే నేను వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. మీ తాత వాళ్ళ తండ్రి పేరు లేదు, మీది ఎట్లయితుంది? ఇది ఇంకో ఆయన బ్యాండ్ మాస్టర్ ఆయన పేరు కూడా రాజ్ మొహమ్మదే, ఆయన ల్యాండ్ కదా అంటే వీళ్ళు ఒక పేపర్ తీసుకొచ్చింది 1971 పేపర్ తీసుకొచ్చి ఇది మాకు దొరవారు మాధవరావు సాబు మాకు ఇచ్చిండు, డొనేట్ చేసిండు. అంటే ఈ డొనేట్ చేసిన ల్యాండ్ దొరలకు ఉంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది, కానీ ఈ 2 గుంటలు 3 గుంటలు అక్కడ సీనియర్లతోటి అక్కడ పెద్ద మనుషులతోటి ఆ వాడాలు అడిగితే ఇది మీ ముస్లింల ల్యాండ్ అయితే హైదర్ సాబ్ అని ఉండే ఇక్కడ అని ఒక ఆడ మనిషి దాదాపు 85 సంవత్సరాలు 95 సంవత్సరాలు ఉంటుంది, ఆమె కూడా చెప్పింది. మా గజెట్లో కూడా అదే ఉంది. అయితే ఆ గజెట్లో ఉంటే వీళ్ళు పేపర్ ఏం తయారు చేసిండ్రు, మాకు అక్కడ కొలతలు కొలుచుకున్నారు. కొలతలు కొలుచుకొని 5 గుంటల ల్యాండ్ మాకు ఉంది, మీది మీరేదో 315 గజాల పైసలు మీరు తీసుకోండి, మీది పైసలు మాకు ఇచ్చేయండి. అంటే మేము అట్లాంటి మోసం పనులు మా పెద్దలు చేయలేదు, మేము కూడా చేయబోము, వచ్చే కమ్యూనిటీ కూడా చేయదు, ఎందుకంటే బాగుండదు ఇది అని మేము ఆ పేపర్ను రిటర్న్ చేసినందుకు ఇవన్నీ లేనిపోని ఆరోపణలు. అలా మాది అని ఒక గేట్ పెడితే కూడా ఆ గేట్ కూడా మేము అందరం కులస్తులము కలిసి మానకుంటూ గ్రామస్తులు టోటల్లీ కరీంనగర్ ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమంది కరీంనగర్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. వాళ్ళు మాట్లాడి చేసి అందరం పోయి ఇది చేస్తే సర్పంచ్ గారికి జీవీ సార్ సూడా చైర్మన్ చెప్తే వాళ్ళు సర్పంచ్ గారు ఆ సెక్రటరీ అని చెప్పి వాళ్ళు పీకి పక్కకు పెట్టేసింది. అప్పటి నుండి వాళ్లకు ఇదే ఉంది. మళ్ళీ అదే కాక వీళ్ళు ఆంధ్రజ్యోతి పెట్రోల్ బంక్ వెనుక దాంపల్లి కనకయ్య సన్ ఆఫ్ ఎల్లయ్య ఆయనది 2 ఎకరాల భూమి మీద వీళ్ళు కబ్జాకు పోయింది. సర్వే నంబర్ 1396 మానకుంటూరు శివారిది. దాంపల్లి ఎల్లయ్య కిష్టయ్య సన్ ఆఫ్ కిష్టయ్య మానకుంటూరు వాళ్ళే వీళ్ళు రజకులు. వాళ్ళది 1.5 ఎకరం. దాని మీద పోయి వీళ్ళు ఈ మా ల్యాండ్, ఇది మా తాత ల్యాండ్, ఇక్కడ మా దగ్గర కదా హైదర్ షా ఆషూర్ఖానాల ఎట్లా అటాక్ చేశారో అక్కడ కూడా చేస్తే వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద పోలీస్ స్టేషన్ పోయింది, పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళ మొత్తం టోటల్ వాళ్ళు చేసే పనులు ఇటువంటి. మళ్ళీ మాకేమంటున్నారు, మీరు అమ్ముడు పోయినరు, పక్కన ల్యాండ్ వాళ్ళ ల్యాండ్ వాళ్ళు కొలుసుకుంటే అయిపోతుంది. అంటే అక్కడ కొలవకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మదర్ స్టోన్ లేదు. ఆబాదీ ల్యాండ్లో అన్ని ఇండ్లు అయిపోయినాయి. మా పక్కన ఉన్న నెల్లి ఎల్లయ్య కొడుకు నెల్లి శంకర్ ఆయన వచ్చి మాకు వాళ్ళకు చాలా రోజుల నుండి ఘర్షణ నడిచింది. ఆయన అక్కడ ఇంకా సిమెంట్ బ్రిక్స్ నుండి ఇక్కడికి దారం కట్టి మన సయ్యద్ అఫ్జల్ అని ఏపీ మోటార్స్ ఏదైతే మెకానిక్ ఉన్నాడో ఆయన వరకు దారం కట్టి ఇంతవరకే మీరు దాడితే మంచిగా ఉండదు అని మాకు బెదిరియడం జరిగింది. నెల్లిశంకర్ కూడా బెదిరియడం జరిగితే మేమేమన్నాం, ఎట్లా నువ్వు గొడవ పెడతావు, నువ్వు ఎట్లా బెదిరిస్తావు అని మేము దాన్ని
ఇది చేసి మేము ఒక కని వాతితే తను వచ్చి పీకేసిండు. మేము ఎట్లా పీకెత్తామని మేము ఒక బోర్డు వాతడం జరిగింది. ఆ బోర్డు ఇన్ఫర్మేషన్ కూడా చైర్మన్కు కూడా ఇంకా నాకు వాట్సాప్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ వాట్సాప్ చేయడం జరిగింది. చేస్తే వాళ్ళు కూడా ఎలాంటి సమాధానం ఆన్సర్ ఇవ్వలేదు. లేకపోతే సరే అని మేము కూర్చొని నెల్లిశంకర్ అనే దాన్ని వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ వదిన అందరితోటి మా కమిటీ మీద కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే సిఐ గారు మాకు వెంటనే ఫోన్ చేస్తే అప్పటికప్పుడే 1-2 గంటల్లో మేము హాజరైనాం స్టేషన్. హాజరైన తర్వాత సిఐ గారు ఏమన్నారు, మరి ఏంటి మీరు అట్లా చేశారు అంటే, వాస్తవంగా మేము పాతింది బోర్డు అటే అయిందో ఇటే అయిందో మా వక్ఫ్ ల్యాండ్ ఏనో ఆయన పట్టా ల్యాండో మాకు తెలియదు. పట్టా ల్యాండ్ అనే పాతినాం కావచ్చు సార్. ఆయన పట్టా ల్యాండ్ ఎంత అయితే 36 గుంటలు ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో ఆయన మెజర్మెంట్ చేయించుకొని ఒకవేళ ఆయన దాంట్లో బోర్డు అటు జరిగేది ఉంటే మేము తీసి పెట్టుకుంటామంటే మళ్ళీ ఆయన ఏం చేసిండు, మేము మళ్ళీ మాట్లాడడం జరిగింది. అన్నకి ఇట్లా కాదు, ఇంతకుముందు నుండే నడుస్తుంది, పరిష్కారం అయితలేదు, ఈ పరిష్కారం అయిపోవాలంటే ఎట్లా అయిందని మేము కూర్చొని మాట్లాడి చేసి ఇచ్చేస్తే ఇక మేము ఆ గోడ కాక 13 ఫీట్ల జాగా మేము ఆయనతోటి ఫైట్ చేసి మేము మా హ్యాండ్ వర్క్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకటి ఆ కాంపౌండ్ లోపల ప్రైవేట్ సర్వేర్ తోటి కొలతలు కొలిచి చేస్తే 2 ఎకరాల 20 అది టోటల్ 2 ఎకరాల 38 గుంటలు 1524 సర్వే నంబర్ 1526 అందులో 2 ఎకరాల 38 గుంటలు 2 ఎకరాల 38 గుంటలకు మధ్యలోకి వెళ్ళి ఏది మా ఈద్గాకు పోయే వాటర్ ట్యాంక్ కాడికి వెళ్ళి చక్కగా 10 గుంటలు మా రోడ్ కింద వెళ్ళిపోయింది. మళ్ళీ వెనుక ఉత్తరాన ఇది అది సమాధులకు ఉత్తరంలో అందులో ఒక దాదాపు 10 ఫీట్ల సీసీ రోడ్డు వేయడం జరిగింది. మనోళ్ళు మా పెద్ద మనుషులు ఎవరు పోలేదు, చూసుకెళ్ళలేదు. ఇక ఏదో పోనీ మనోళ్ళే కదా అని మనోళ్ళు కూడా ఊరుకున్నారు. మేము కూడా అదే విధంగా వాళ్ళ రోడ్లు దానికి మేము అడ్డుకోలేదు. ఆ పక్కన ఉన్న అఫ్జల్ టాటా ఏపీ మోటార్స్ మెకానిక్ అఫ్జల్ ఆయన ఏం చేసిండు, ఆయన దాదాపు వాళ్ళ రోడ్ అనేది ఫస్ట్ ఆ రోడ్ కాదు, అది బైపాస్. అది బైపాస్ అయితే అది 40 ఫీట్ల రోడ్డుకు ఆయన కొన్నది రోడ్డుకు వెళ్ళిపోయింది. అది మళ్ళా మా సమాధులలోకి వచ్చి ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ టోటల్లీ 4-5 గుంటల ల్యాండ్ సుమారు 5 గుంటల ల్యాండ్ ఏపీ మోటార్స్ ఆయన ఆక్రమించుకున్నాడు. పోతే జీవి సార్ అది గడల సంపత్ బ్రిక్స్ ఉండే అందులో ఆయన దాంట్లో కూడా కొంత పోవచ్చు, కొంత డొనేట్ చేసినారు వాళ్ళు ఇది వెటర్నరీ హాస్పిటల్. పోనీ మనకు కూడా ఫార్మా పశువులు ఉన్నాయి కదా, మనం ఎందుకు అడ్డుకోవాలి, వాటర్ ట్యాంక్ ఇచ్చారు, దానికి ఇచ్చారు, దీనికి ఇచ్చారు అని మేము కూడా మా పెద్దలు కూడా ఊరుకోవడం జరిగింది. ఆయన మేము ఎందుకు అటు కాంపౌండ్ పెట్టలేదు, వాళ్ళే ఇక కాంపౌండ్ పెట్టుకుంటా చేసుకుంటా వాళ్ళు వర్క్ చేసుకున్నారు. అయితే టోటల్లీ మనకు ఇటు 10 గుంటలు అటు 6 గుంటలు 16 గుంటల ల్యాండ్ రోడ్డు కింద అర్ధిక్కు పోయింది. ఇటు వీళ్ళు కూడా మేము అంటున్నాం కదా అంటే దాదాపు ఇటు 6-7 గుంటలు పోవచ్చు. ఎంత పోయింది అది మాకు ఐడియా లేదు. మా దృష్టిలో ఉండేది ఉంటే దాన్ని కరెక్ట్ పాయింట్ టు పాయింట్ లెక్క దొరుకుతుండే మనకు. కానీ ఆ లెక్క దొరకకుండా మేము అందాజా మీద చెప్తున్నాం. అఫ్జల్ బిల్డింగ్ కూడా మెజర్మెంట్ చేయించని మనం అర్థం అంటలేము. మేము అందులో రూపాయి కూడా ఎవరికి కూడా తినలేదు, చేయలేదు. కాకపోతే మెజర్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి తీస్తారో అఫ్జల్ దాంట్లో కానీ అఫ్జల్ బిల్డింగ్లో కానీ పోతే ఈ జీవి సార్ వాళ్ళు ఆ వెటర్నరీ హాస్పిటల్ అలా మాకు హ్యాండ్ వర్క్ చేస్తే మేము తీసుకుంటాం. వాళ్ళు అంటారన్న ఒకటి అది మస్జిద్ కమిటీ అంటే ఓన్లీ మస్జిద్ డెవలప్మెంట్ కోసమే, బయట విషయాలు వీళ్ళు మొత్తం అది మన వాటి విషయాలు మొత్తం పట్టించుకోవద్దు. నిన్న మాట్లాడినరు ఏం మాట్లాడినరు అంటే మస్జిద్ కమిటీ అంటే 4 గోడల లోపల వరకు చూసుకోవాలి, మీరు ఇవన్నీ వక్ భూములలో మీరు రావద్దు. రైట్, మీరు అనేది వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు. అన్నీ దాదాపు ఇక్కడ మానకొండూరు గ్రామం లోపల మా పెద్దలు ఏది కమిటీ వేరు, పెద్ద మనుషులు వేరు కాదు. ఏది ఉన్నా మస్జిద్ కమిటీ పెద్ద మనుషులు చైర్మన్కే పవర్ ఉంటుంది ఎక్కడ కానీ. దీనికి ఇక్కడ మా దగ్గర మా పెద్దలు ఎట్లా అంటే వారం పిరికెడ్ బియ్యం జమ చేసుకుంటూ 1471 సర్వే నంబర్లో 121 గుంట ల్యాండ్ కొనడం జరిగింది బియ్యం. అట్లాంటి పెద్దలను అవన్నీ మేము కాపాడుకుంటూ ఆ భూములను
మేము ఇది చేసుకుంటున్నాం. మేము ఎక్కడ పోయినా ఎవరితోటి కాంప్రమైజ్ అయ్యి చేసి మేము ఇది చేస్తలేము. వాళ్ళు అంటారు, వాళ్ళు అనుడేంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆ రోజు ఆ ల్యాండ్ కొన్నప్పుడు 1471 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ కొన్నప్పుడు వాళ్ళ పుట్టుడు కూడా పుట్టలేదు. వాళ్ళు మాకు పవర్ లేదు అంటే ఇప్పుడు సూడా చైర్మన్ వాళ్ళ మామయ్య కెప్టెన్ లక్ష్మీకాంత్ రావు ఆయన ఇక్కడ వాళ్ళ అల్లుం దగ్గరికి వస్తే మేము పోయి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సార్ మా గ్రేవ్ యార్డ్కు కాంపౌండ్ లేదు, నానా రకాల ఇబ్బంది అవుతుంది అంటే ఆ కెప్టెన్ సాబ్ ఆయన రాజ్యసభ మెంబర్ ఆయన ద్వారా 25 లక్షల రూపాయలు కెప్టెన్ సాబ్ ఇవ్వడం జరిగింది. జీవి సార్ శాంక్షన్ ఎంబడి వాడు శాంక్షన్ చేయిస్తే ఆ కాంపౌండ్ కూడా మరి పాషాభాయ్ దీనికి సర్పంచ్ గారు కానీ మా సూడా చైర్మన్ జీవి రామకృష్ణారావు కానీ వాళ్ళు ఉండి మరి ఆ సమాధులు ఎక్కడికి ఉన్నాయి ఎట్లా అయ్యింది మరి మీ పెద్ద మనుషులు నిలబడాలంటే దాన్ని కూడా మేమే నిలబడి ఆ 25 లక్షల వర్క్ మేమే చేయించడం జరిగింది. మాకు ముప్పటి నుండి వక్ఫ్ ఇన్ఫర్మేషన్ దానికి వేరే కమిటీ ఎలాంటి అట్లాంటి ఏం లేదు. ఏదైనా కమిటీ టేకప్ చేసింది ప్రతి దానికి. నా పేరు సయ్యద్ సిరాజుద్దీన్, సన్ ఆఫ్ సయ్యద్ అలావుద్దీన్, మానాకొండూర్. సయ్యద్ సిరాజుద్దీన్ పాషా. సయ్యద్ సిరాజుద్దీన్ అంటే ఎక్కువ ఎవరికి తెలియదు. పాషాభాయ్ అని అంటేనే అందరికీ తెలుసు. ఇది విషయం, పూర్తి విషయం నేను మొత్తం చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో అసరుద్దీన్, అజీజ్, ఖాజా షఫీయుద్దీన్, ఖాజా పాషా, అమ్జద్ వీళ్ళందరూ ఇంకా కూడా ఇలా 15-16 మంది పేర్లు రాయడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు స్టేషన్కి పోతున్నాం. ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు మా మీద పెడితే చట్టరీతి చర్య తీసుకోవాల్సిందే. మళ్ళీ వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి దీనికి సిపి గారు కూడా వీళ్ళ మీద చట్టరీతి చర్య తీసుకోవాల్సిందే. గత కొన్ని సంవత్సరాలుగా మా ల్యాండ్ ఇష్యూల మజీద్ కమిటీ ద్వారా మాకు కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఒక 10-11 సంవత్సరాల క్రితం మా పట్టా ల్యాండ్ అయిన 1525 సర్వే చేయించినాం. సర్వే మన విజయ్ శంకర్ అనే సర్వేరు వాళ్ళ బృందంతో మా సర్వేకి వచ్చారు. సర్వేకి వచ్చిన తర్వాత కబ్రస్థాను ఆ ప్లేసు 2 దిక్కులా రోడ్డుకు పోయింది. మా ల్యాండ్ కూడా రోడ్డుకు పోయింది. ఈ 2 ల్యాండ్ ఆయన సర్వే చేసిన తర్వాత ఈ సర్వే ఎక్కడ చేసినా కానీ ఈ మన ఏదైతే కని దొరుకుతలేదు. కాబట్టి మీరు సామరస్యంగా చేసుకుంటేనే తప్ప దీనికి సొల్యూషన్ దొరకదు. ఇది ఎవరు వచ్చినది తేల్చుడు కష్టమవుతుందని ఆ సర్వేను మాకు చెప్పడం జరిగింది. రీసెంట్గా మేము మా పట్టా ల్యాండ్ను శుద్ధి చేసుకునే సమయంలో మజీద్ కమిటీ వచ్చి మమ్మల్ని ఆబ్జెక్షన్ చేస్తే మేము స్టేషన్కి వెళ్ళడం జరిగింది. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీరందరూ కూర్చొని సాల్వ్ చేసుకోమని మాకు సిఐ గారు చెప్పారు. తర్వాత మజీద్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళ కమిటీ బృందం 16 మంది, మేము 4 అన్నదమ్ములము మరియు 4 పెద్ద మనుషుల సమక్షంలో ఇరువురు ఒప్పుకొని మేము 13 ఫీట్ల జాగా కూడా ఆ కబ్రస్థాన్కు వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే మేము చిన్నతనం నుంచి ముస్లింలు, హిందువులు మేము అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాము. కాబట్టి ఈ గొడవలు ఎక్కువ కాకుండా మేము ఎప్పుడూ ఆప్యాయతో అన్నదమ్ముల లెక్క ఉండాలని మేము కూడా సామరస్యంగా మేము ఇరువురు పెద్ద మనుషుల సమక్షంలో పెద్ద మనుషులు చెప్పినట్టుగా మేము 13 ఫీట్ల జాగా వాళ్ళకి ఇచ్చినాము. అదే రకంగా వాళ్ళు కూడా అంగీకరించారు. మేమందరం ఒప్పందం ప్రకారమే వాళ్ళు మసీద్ కమిటీ సభ్యులు వాళ్ళు గోడ పెట్టుకున్నారు. ఆ రకంగా మంచి హృదయంతోటి వాళ్ళు ఒక మంచి హృదయంతో ఏ అల్లర్లు జరగద్దు అని ఒక మంచి అభిప్రాయంతో మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని గోడ నిర్మించడం జరిగింది. వాళ్ళు చాలా కోఆపరేషన్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాం. అయితే ఈ మన గరిమేలు ఒక బృందం వాళ్ళు మా మీద కొన్ని సంవత్సరాలుగా ఇది మా భూమి అని మా మీద టార్చర్ పెట్టుకుంటూ మమ్మల్ని ఇబ్బంది చేశారు. అదే ఇబ్బందిల ప్రకారంగా మా అన్నయ్య కూడా తట్టుకోలేక చనిపోవడం జరిగింది. ఇట్లా మమ్మల్ని ఎక్కువ వేధిస్తారు కాబట్టి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని నేను చట్టపరంగా చర్య తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను. నా పేరు
మజీద్ కమిటీ మజీద్ మన వక్ఫ్ బోర్డు గోరిల్లా పక్క ల్యాండ్ మాది. నా పేరు నెల్లి శంకర్ ముదిరాజ్. మా నలుగురు అన్నదమ్ముల అది ప్రాపర్టీ 1525 నంబర్ సర్వే నంబర్. అయితే మేమేమంటున్నాం, అయితే ఎవరైతే వాళ్ళు ఆబ్జెక్షన్ చేసేటోళ్ళని ఏమంటున్నారంటే వాళ్ళు 2 ఎకరాల 38 గుంటలకు 2 ఎకరాల 22 గుంటలు ఉంటారు కదా, సరే 16 గుంటలు లేదంటారు కదా, ఆ 16 గుంటల భూమి 2 సైడ్ల రోడ్డుకు పోయింది. మేమేమంటామంటే సరే ఆ 16 గుంటలు మా దాంట్లో ఉన్నట్టయితే మాది 36 గుంటలు ప్లస్ ఈ 16 గుంటలు 52 గుంటలు అవుతుంది. మాది చూపెట్టి మాకు చూపెట్టి మీరు తీసుకోండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, దానికి మేము అంగీకరిస్తున్నాం.